నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, ఈరోజు మనకి చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. అంటే పౌర్ణమి మనకి 2 రోజులు రావడం అనేది జరిగిందండి. ఈ 2వ తారీఖు అంటే 2వ తారీఖు శుక్రవారం నాడు జనవరి నెలలో మనకి పౌర్ణమి రావడం అనేది జరిగిందండి. ఈ 2వ తారీఖు సాయంత్రం అంటే ఈరోజు 6 గంటల నుంచి రేపు మనకి సాయంత్రం వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయి. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అక్క 2వ తారీఖా లేదా 3వ తారీఖా పౌర్ణమి అనేది డౌట్ అనేది రావచ్చు. అందువల్ల ఎలాంటి డౌట్ అవసరం లేదండి. ఈరోజు మనం పరిహారాలు చేసేవాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు, లేదనుకునే వాళ్ళు రేపైనా సరే చేసుకోవచ్చు. ఎందువల్లనంటే రేపు మనం మొత్తం పౌర్ణమిని చూడాలి అని అంటే కనుక ఆకాశంలో ఈరోజు మాత్రమే మనం చూడగలమండి. రేపు అనంటే ఆ గడియలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు మామూలు పరిహారాలు అనేవి మీరు మామూలుగా చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అండి రాత్రి పడుకునే లోపు అంటే ఇలా స్టార్టింగ్లో రావడం వల్ల పౌర్ణమి అనేది మన జీవితంలో కొత్త వెలుగుని అంటే పౌర్ణమి అంటేనే మనకి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మనకి తెలుసు. అలాంటిది సంవత్సరం కొత్తలో మనకి పౌర్ణమి రావడం అనేది మన జీవితంలో వెలుగుని నింపడం కోసమే మనకి ఇలా కలిసి వచ్చిందని కూడా అనుకోవచ్చండి. ఇలాంటి సమయంలో మనం ఎన్నో రకాల బీజాక్షరాలని ఎన్నో రకాల పరిహారాలని పౌర్ణమి రోజున అమావాస్య రోజున చేస్తూ ఉంటాం. అందువల్ల ఈరోజు రాత్రి మీరు పడుకునే లోపు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 అక్షరాల బీజాక్షరాన్ని ఒక 27 సార్లు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్. ఇంకా రిజల్ట్ అనేది మీకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. అంటే మనీ పరంగా మనకి ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా క్లియర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఈ బీజాక్షరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల వీడియోని క్లియర్గా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు అంటే చాలామంది అంటే వీడియో చూసిన తర్వాత అక్క ఈరోజు నాకు కుదరలేదు, పడుకునేసాము, లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మీరు రేపైనా సరే మీరు ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చండి. రేపు రాత్రికైనా సరే మీరు పడుకునేటప్పుడు ఈ బీజాక్షరాన్ని అనుకోనైనా సరే చేయొచ్చు. ఎందువల్లంటే పౌర్ణమి మనకి 2 రోజులు ఉంది కాబట్టి. అందువల్ల ఈరోజు మీరు చక్కగా భోజనం చేసేసి అంటే ఒక పీరియడ్స్లో ఉన్నామక్క, మేము నాన్ వెజ్ తినేసాం, ఈరోజు చేసుకోవచ్చా చేసుకోకూడదనే డౌట్ అనేది ఏమీ అవసరం లేదు. నిజంగా అండి బీజాక్షరం అంటేనే ఒక విత్తనం అండి. బీజం అంటేనే మనకి విత్తనం. అందువల్ల అలాంటి ఒక విత్తనాన్ని వేయటానికంటే మన జీవితంలో ఒక ఎదుగుదలని చూడబోయే ఒక విషయాన్ని మనం స్టార్టింగ్ నుంచి మనం మొదలు పెట్టాలండి ఏదైనా సరే. అలాగే ఒక మొక్కని నాటాలి అని అంటే కనుక దానికి ఏం కావాలండి, ఒక చిన్న విత్తనం అనేది మనకు కావాలి. అలాంటి ఒక విత్తనమే మనకి బీజాక్షరాలండి. అందువల్ల ఆ మొక్క పెద్దదయ్యి చెట్టు అయ్యి చాలా వరకు కూడా మనకి మన జీవితంలో ఎన్నో రకాల ఆశల్ని కల్పిస్తుందండి. అలాంటి ఆశల్ని నెరవేర్చగలిగే శక్తి అనేది ఈ పౌర్ణమి గడియలకు ఉందండి. అందువల్ల మనం ఇలాంటి రోజుల్లో చేసుకుంటే మంచిది అని మనం తెలియజేస్తూ ఉన్నాం బీజాక్షరాలను ఉపయోగించుకోవడం అనేది. ఎందువల్లనంటే చాలామంది అండి మనం ఎందుకోసం సఫర్ అవుతూ ఉంటాం, మనం మనీ కోసం సఫర్ అవుతూ ఉంటాం. అలాంటి మనీ బ్లాకేజెస్ కానీ ఇంకా ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది, పాజిటివ్గా మనం బయటికి రాలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ బీజాక్షరం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అందువల్ల మీరు ఈ బీజాక్షరాన్ని రాత్రి పడుకునేలోపు ఒక 27 సార్లు అంటే చక్కగా భోజనం చేసేసి నిద్రలోకి వెళ్ళబోతున్నాము ఒక 10 గంటలు మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడు చక్కగా మీరు వెన్నెల బయటికి వెళ్ళి ఆ వెన్నెలని చూస్తూ అయినా సరే మీరు అనుకోవచ్చండి. లేదు మనం వెన్నెల చూడడానికి పౌర్ణమి బయట మనకి కనిపించలేదని అనుకున్న వాళ్ళు మీరు పడుకునేటప్పుడైనా సరే అనుకొని పడుకోవచ్చండి. అనుకునేటప్పుడు అండి చక్కగా అనుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తాగడం అనేది కూడా చాలా మంచిది. ఇంకా ఆ బీజాక్షరం ఏంటి అనంటే లం అనే బీజాక్షరం అండి. నిజంగా చాలా ఒక మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. ఒక మైండ్ సెట్తో క్లియర్గా మీరు ఎప్పుడు కూడా అనుకోండి ఫ్రెండ్స్, అక్క కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది, మనకి బాగోవాలని మనం అందరం ఎదురు చూస్తూ ఉంటాం కదా. అందువల్ల ఎలాంటి బ్లాకేజెస్ లేకుండా మనకి చక్కగా ఫాస్ట్గా మనీ వస్తూనే ఉండాలి, మనీ ఫ్లో అనేది బాగుండాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి అలాంటి బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి చక్కగా హ్యాపీగా ఉండాలి అని అంటే లం అని చెప్పి ఒక 27 టైమ్స్ అండి మీరు వేళ్లతోటే చక్కగా లెక్క పెట్టుకుంటూ అయినా సరే మీరు అలాగే పడుకొని అయినా సరే నిద్రలోకి వెళ్ళిపోవాలండి అలా అనుకుంటూ. అప్పుడే మనకి మైండ్ చక్కగా ఒక సబ్కాన్షియస్ మైండ్కి తీసుకువెళ్తుంది అనమాట. ఎందువల్ల మనం ఈ
పర్టికులర్ విషయం కోసం చేసాం. మనీ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఈరోజు పౌర్ణమి చాలా మంచిది. తెల్లవారేసరికి మనం ఒక మంచి యాక్టివ్గా లేకపోతున్నాం మనం. అలా లేసేటప్పుడు ఒక మంచి శుభవార్తను వింటాం. ఏదైతే ఒక మనీ రావాలని అనుకున్నామో ఆ మనీ వాళ్ళే ఫోన్ చేసి ఇస్తామని చెప్పడం కానీ, శాలరీ పెరిగిందని కానీ, ఇలాంటి మంచి మంచి విషయాలు వినడానికి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా చక్కగా అందరూ నిద్రించాలండి. అందువల్ల ఈ లమ్ అనే ఈ బీజాక్షరాన్ని అనుకుంటూ ఈరోజు నిద్రపోయి చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.